అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఇప్పటికి కూడా మీరు ఆటో నడుపుతూ ఉన్నారా? నడుపుతున్నాం మేడం. మరి ఈ భజనలు, ఆర్కెస్ట్రాలు ఇవన్నీ అప్పుడు ఎట్లా సెట్ చేసుకుంటారు మీరు టైం? అప్పుడు ఆ టైంలో మేడం రికార్డింగ్ చేసి పక్కన ఆటోలకి ఇస్తూ ఉంటాం మేడం. ఎందుకంటే నిద్రలు ఉండవు. మేము పెందల కాడేళ్ళ చాలా దూరాలు వస్తాయి. వెళ్తాం తెల్లవారు వాళ్ళు ఇచ్చి భజన అయిపోయి ఇవన్నీ సర్దుకొని వచ్చేకాడికి 6-7 అయింది ఇంటికి వచ్చేకాడికి. మళ్ళీ అనౌన్స్మెంట్లకు వెళ్ళలేం. అప్పుడేం చేస్తామంటే రికార్డింగ్ మనం చేసి ఏరే బండికి మైకులు కట్టి పంపించేస్తాం. ఆ సీజన్ వరకు జనవరి దాకా. ఇక తర్వాత ఇద్దరు మామూలే. మీ ఇంట్లో ఇంతకు ముందు ఎవరైనా ఇలా పాటలు పాడేవాళ్ళ? సంగీతము పాడటం అంటే మా తాతగారి దగ్గర నుంచి పాటలు పాడతారండి, కానీ దేవుడు పాటలు కాదు. ఘంటసాల ఇటువంటి పాటలు లల్లాయిగా పాడుతూ ఉండేవాడు మా తాతగారు ఊరికే ఇంట్లో. ఇంట్లో తర్వాత మా నాన్నగారు, తర్వాత మా అన్నయ్య కూడా ఈ దేవుడు. నేను కూడా సినిమా పాటలు చిన్నప్పుడు పాడేది. చదువుకునేటప్పుడు కూడా 9th క్లాస్ 8th క్లాస్ అప్పుడు మాకు తెలుగు టీచర్ గారు ఉండేవాళ్ళు, భారతీదేవి గారు అని. ఆమె పీరియడ్ వస్తే చాలు ఒక్క పాటను పాడాలి నేను. అవునా? రోజు పాడించుకునే రోజు ఆమె పీరియడ్ అప్పుడల్లా పాడించుకొని తర్వాత లెసన్ చెప్పేదాము. అట్లా అలవాటైంది. ఈ మాల్లో వచ్చిన తర్వాత ఇక దాన్ని అట్లా వదిలిపెట్టేశాను. ఇక్కడ భగవంతుడి వైపు నా జీవితం అట్లా మరలింది అనమాట. అప్పటి పాటలు పద్యాలు ఏమన్నా గుర్తున్నాయా? పాడతారా ఒకటి? ఏముంటాయండి అప్పుడు పాటలు, సినిమా పాటలు లేక మామూలు పాటలు. ఇప్పుడు పాడదలుచుకోలేదా అసలు? పాడదలుచుకోవటం అంటే ఓ పాట పాడతానండి. ఎండమావిలో ఎంత ఎతిగినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న శతడి ఆవిరి అవుతున్నా, ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆజుకి ఇవ్వమ్మా, నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం, ఎదర ఉంది నడిరేయన్నది సంధ్యా సమయం, ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం, ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం, ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. మొత్తం అంతా ఇప్పుడు డివోషనల్ సాంగ్ ఎట్లా ఉందో, ఈ తాత్వికం, ఈ ఫిలాసఫీ అనేది కూడా అదే పాటలు సెలెక్ట్ చేసుకోవడం కూడా. నేను అవే వింటాను మేడం. బాగా మెలడీలో ఉన్నాయి. సాడ్గా బాగా బాధపడతా పాడతాడు చూడండి. సినిమాల్లో కూడా నాకు అటువంటి పాటలు అంటే నేను బాగా ఇష్టం అండి. ఎందుకంటే మనం ఒక పాట పాడినప్పుడు అది మనిషికి శరీరానికి తగలకూడదు, చొచ్చుకుపోవాలి, హృదయానికి గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి ఆ పాట. నేను ఎక్కడైనా నా లైవ్ భజనలో ఉంటాయండి, వేల మంది వస్తారు, ఆడవాళ్ళు వీళ్ళు చాలామంది వస్తారు. అయితే ఒకటి అక్కడ స్వాములకేమో ఇవి నచ్చవు, వాళ్ళు చిందులు వేయాలి. ఇప్పుడల్లా డీజే స్టైల్ వచ్చింది, వాళ్ళని చిందులు వేపియాలి. ఈ చిందులు వేస్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ హృదయాలకు మహిళలు ఉన్నారే, వాళ్ళకు హృదయాలకు అత్తుకుంటే చనిపోయేదాకా గుర్తుపెట్టుకుంటారు ఆ కళాకారుణ్ణి. కొంతమంది శాస్త్రీయం తెలిసిన వాళ్ళు వస్తారు సంగీతం, మరి వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి. ఇన్ని రకాలు ఉంటేనే ఆర్కెస్ట్రా. అటువంటి పాటలు ఎన్నో పాడా నేను. ఒక పాట అయితే మేడం, పిల్లలు లేని వాళ్ళు పడే వేదన, ఆ మహిళను జనం పెట్టే బాధలు, అయినోళ్ళు పెట్టే బాధలు, గొడ్డుమూతురాలు అంటాం, ఆ పడే బాధలు. ఒక సన్నివేశం గురించి మన హైదరాబాద్ గంగపుత్ర నరసింహరావు గారని, ఆయన అయ్యప్ప స్వామి భక్తుడే, ఆయన ఒక పాట పాడాడు. ఆ పాటని నేను అసలు ఎంతమంది ఏడిసేవాళ్ళు పాట, చాలా బాగుంటుంది మేడం. నాన్న వాళ్ళే నన్ను అవమానపరచినారు, గొడ్రాలివని ఆలిని ఎగతాళి చేసినారు, తమ పెళ్ళి పేరంటాళ్లకు దూరముంచినారు, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, ఆ పొద్దుబోయేదాకా నీ కాళ్ళు విడువనయ్యా,
మా శబరికొండ స్వామి మా మొర వినవేమి, వరాలిచ్చి మమ్ము కరుణించవేమి, తెలిసో తెలియక మేము తప్పు చేసినా మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా. చాలా బాగుంటుంది మేడం ఆ పాట అయితే. ఎక్కడ పాడినా మహిళలు కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్ని గుర్తొచ్చేసి ఏడుస్తూ ఉంటారు అన్నమాట. అందులో 4వ చరణం బాగుంటుంది మేడం. అయితే నేను పిల్లలు లేకపోవడం తప్పని నేను అసలు ఎప్పుడు అనుకోను, అన్నను కూడా. ఎందుకంటే మేడం భర్త ఆవిడ కొడుకు, ఆవిడ భర్త కూతురు, వాళ్ళ దాంపత్యం పిల్లలను కానీ తన్నులు తినే కన్నా లేకుండా ఏ పిల్లలు లేని వాళ్ళందరూ బతకటం లేదా? వీళ్ళు బతకరా? ఉన్న వరకు తింటారు, తర్వాత ఎవరికో అనాథాశ్రమాలకు ఇచ్చి వెళ్ళిపోతారు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఈ రోజున చూస్తున్నాం కొంతమంది తల్లిదండ్రుల్ని కాశీ వెళ్తారు, చార్ధామ్ అంటారు, కేదార్నాథులు వెళ్తారు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రిని గుర్తించరు. కనిపించే దైవాలు ఇక్కడే ఉంటే ఎక్కడికి వెళ్ళినా మన తుకారాం గారు ఉన్నారు మేడం, ఆయన శిష్యులు యాత్రకు వెళ్తా గురుగారు మీరు కూడా రమ్మంటే నీ రానయ్యా అందరూ ఇక్కడే ఉన్నారన్న అంట. కాదండి మీ గుర్తుగా ఏదన్నా ఏమంటే ఒక చేతి దోసకాయ ఇచ్చి పంపించాయంట. మీరు వెళ్ళిన అన్ని క్షేత్రాల్లోకి తీసుకెళ్ళండి, అన్ని తీర్థాల్లో ఉంచండి, దీని గుణం మారిద్దేమోనని. ఆ మొత్తం తిప్పుకొచ్చి గురువు గారికి ఇస్తే అరే ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన దోసకాయ ప్రసాదంగా కోసి పంచి పెట్టమన్నా అంట. ఒకడు నాలాంటి వాడు ఉండి గురువు గారు ఇది చేదుగుందండి అన్న అంట. అట్లాగే ఇక్కడ నిర్మలం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీలో ఉన్నాడు భగవంతుడు చూడగలిగితే. ఇప్పుడు అద్దంలో ప్రతిమ చూడాలంటే మళ్ళీ నన్ను తుడిసేయాలి, అప్పుడు ప్రతిమ కనపడిద్ది. నీలో ఉన్న కామ క్రోధ మదమాత్సర్యాలు రాగద్వేషాలు తీసేయకుండా భగవంతుడు కనపడమంటే కనపడతాడా? ఎప్పుడైనా భగవంతుడిని గుర్తెరగాలి. ఒకటే గుర్తు, మనం తప్పు చేస్తే చిన్నగా హెచ్చరిస్తారు. మన వాళ్ళు పూర్వీకులు చెప్పేవాళ్ళు, ఒరే అటు 7 తరాలు ఇటు 7 తరాలు బాధలు పడతారు నువ్వు తప్పు చేస్తే. లేదు మేడం, శిక్షా స్మృతి భగవంతుడు మార్చేశాడు, బాగా అప్డేట్ అయిపోయాడు ఆయన. పిల్లలకు కూడా సంబంధం లేదు, ఎవరు చేస్తే వాళ్ళకి వెంటనే శిక్షలు కర్మ మారి. ఇప్పుడు మనం అప్డేట్ అయినప్పుడు ఆయన అనుకుంటాడు మేడం మనల్ని నడిపి, మనకంటే ముందే ఎప్పుడు అప్డేట్ అయి ఉన్నాడు. ఆయన శిక్షణ స్మృతి చాలా క్లారిటీగా ఉంది ఇప్పుడు. ఏమన్నా ఒక్క మాట అన్నారనుకో, దొంగతనానికి వెళ్తే దొరికితే తన్నులు తినాలి, తప్పు చేయటానికి అనుభవించగలిగితేనే చెయ్యాలి. తప్పు చేసి సాగిలు పడితే పోతాయి అనుకుంటే అదే దానంత పొరపాటు లేదు నన్ను అడిగితే. అదే ఇదే మనం గోడకు బంతి కొడితే ఎట్లా వస్తుందో, మనం చేసిన పుణ్యమైన పాపమైన అట్లాగే వస్తుంది మన చేతికి. శ్రీకృష్ణుడే చెప్పాడు కదా మేడం, ఏం చేయవసరం లేదు, పండు పండితే అదే రాలిపోద్ది. అలాగే పాపం పండినప్పుడు ఆయనే చూసుకుంటాడు మొత్తం. ఎంత సింపుల్ గా చెప్పారు కొండల స్వామి గారు. ఇప్పుడు చాలా వరకు పెద్ద పెద్ద పండితులు, ప్రవచనకారులు వాళ్ళు శ్లోకాల్ని చదివి భగవద్గీత, భారతం, పురాణాల్లోంచి వాటి నుంచి మేము తీసి చెప్తున్నాము అన్నదాన్ని చాలా సింపుల్ వర్డ్స్లో అందరికీ అర్థమయ్యేలా ఎంత చక్కగా చెప్పారు అసలు మీరు. ఇప్పుడు దానికి కూడా మేడం నేను ఒక చిన్న విషయం, పెద్దవాళ్ళ గురించి నేను చెప్పకూడదు. ఏదైనా మనకు తెలిసి చేసింది ఫలితాన్ని ఇస్తుంది అంటారు. మనం కొన్ని పూజలు చేస్తూ ఉంటాం మేడం, ఆహ్వానం దగ్గర నుంచి స్వామివారిని ఉద్వాసన చెప్పే వరకు చేస్తాం. నేనేమంటానంటే ఏ వేద పండితుడైనా పూజకు దంపతులు కూర్చున్నప్పుడు మనం పిలిచేటప్పుడు ఇదిగో ఈ మంత్రం దీనికి సంబంధించింది, ఇదిగో ఆవాహయామి రమ్మని పిలుస్తున్నాం, ఆసనం సమర్పయామి మీకు కుర్చీ చేసాం, వస్త్రం సమర్పయామి బట్టలు సమర్పించాం, ఇట్లా పామర జనానికి తెలియజేసేటట్టుగా పెద్దలు చెప్పగలిగితే, అర్థాలు ఆ పూజలో అర్థం తెలిస్తే అది ఇంకా కనెక్ట్ చిత్తశుద్ధితో చేస్తారు. మనసావాచ కర్మ. వాళ్ళు తెలవక ఏం చేస్తారంటే పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు అని చెప్పి వాళ్ళు నీళ్ళు ఏమంటే నీళ్ళు వేస్తారు, పూలు ఏమంటే పూలు వేస్తారు. దానిలో అర్థం తెలియదు. ఆ తెలిసేటట్టు చేయగలిగితే ఇంకా బాగుంటుంది మేడం హిందూ మతం అనేది.